వెల్కమ్ టు క్యూ మీడియా తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే పల్లెల్లో ఎద్దుల బండ్ల ద్వారా తిరిగే ప్రభుత్వ ఆస్తులు అనే విషయం మీద. పల్లెల్లో ఎడ్ల బండ్లు వెళ్ళే దారి ప్రజా రహదారి అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి దారులను ప్రభుత్వ ఆస్తిగానే పరిగణించాలని పేర్కొంది. రహదారులు, నదులు, నడకదారులు, చెరువులు, వంతెనలు ప్రభుత్వ ఆస్తులేనని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఏరియా ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో సెక్షన్ 24లో పేర్కొందని గుర్తు చేసింది. పాత రికార్డులో బండ్ల దారి చట్టం ప్రకారం 10 అడుగుల దారి లేదా 3.4 మీటర్ల దారి బండ్ల దారికి వదలాల్సిందేనని చెప్పింది. బండ్ల దారిని ఆక్రమించారని సంగారెడ్డి జిల్లా పూలల్ మండలం కోడూరు గ్రామస్తులు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ పి మాధవీదేవి విచారించారు. బండ్ల దారి ఆక్రమణకు గురైతే తొలగించే అధికారం రెవెన్యూ అధికారులకు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఇది పల్లెల్లో సాధారణంగా వింటూనే ఉంటాం. బండ్ల దారి ఏమైనా ప్రభుత్వ ఆస్తి, పక్కనున్నటువంటి పొలాల వాళ్ళు ఇది మాకే చెందుతుంది అంటూ ఉంటారు. కానీ ఇది ముమ్మాటికి ప్రభుత్వ ఆస్తియేనని హైకోర్టు అయితే స్పష్టం చేసింది.